మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు భవన కార్మికులు, కూలీలు ఇసుక దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాత విధానాన్ని తొలగిస్తూ కొత్తగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇసుక పంపిణీ, ధర, రీచుల పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ చూసుకుంటారు. ఇక ఇసుక కావాలి అంటే ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచిత ఇసుకను పొందవచ్చు. కానీ ఇసుకను స్టోర్ చేసిన ఇతర రాష్ట్రాలకు పంపిన కఠినమైన చర్యలు తప్పవు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇసుక ఉచితంగా అందివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వింజరం పంచాయతీలో ఉన్న ఇసుక రాంప్ దగ్గరకు వచ్చి ఉచిత ఇసుక నియమ నిబంధనలను వింజరం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేశారు. ఈ రోజు కుక్కునూరులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఉచిత ఇసుక పాలసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఇసుక లేక చాలా ఇబ్బందులు పడ్డామని, తమరి ప్రభుత్వంలో ఉచిత ఇసుకను ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. చిర్రి బాలరాజు గారికి కుక్కునూరు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలతో, పూలగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన కుక్కునూరు గ్రామ ప్రజలు మరియు అభిమానులు, కుక్కునూరు మండలంలోని ప్రజలు, మాకు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు. మీరు అయినా మా బాధలు చూడండి ఎమ్మెల్యే సారు అంటూ వాపోయారు. దీనితో చలించిపోయిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మీకు రోడ్ల సమస్యలు తీరుస్తాను అని ప్రజలకు తెలిపారు. దీనితో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జై బాలరాజు అన్న, జై జై జనసేన అంటూ జై టీడీపీ అని నినాదాలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవోస్ వస్తే వెంటనే మేము ప్రజలకు అందుబాటులో ఉండే ఇసుకని తీసుకొస్తాం. ఇంకా జీవోస్ ప్రభుత్వం నుంచి రాలేదు. అలాగే ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక గురించి ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం జారీ చేసేటువంటి జీవోలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఇసుకని తీసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అనేకమైన సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. తప్పకుండా ఆ సమస్యల్ని మేము తీర్చే విధంగా అధిష్టానం దృష్టికి మేము తీసుకెళ్ళి తీర్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు కుకునూరు నుంచి సుమారు భద్రాచలం రోడ్డు, అలాగే కుకునూరు నుంచి అవసరపేట వరకు ఉన్నటువంటి మెయిన్ రోడ్ని ఇమీడియట్లీ పోయాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దానిపై మేము కూడా మా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంబీ కానీ లేకపోతే దీనికి సంబంధిత మంత్రులు మేము తక్షణమే ఈ రోడ్లు పోయాలని వివరించడం జరిగింది. తక్షణమే వారు స్పందించి ఈ రోడ్లు పోస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిలో వాళ్ళ గ్రామానికి అభివృద్ధి జరుగుద్ది, అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఏదైతే పోలవరం నిర్వాసితులకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరంని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి ఏదైతే మెగా డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. అభివృద్ధి బాటలోకి